టు మై ఛానల్. నేను మోనికా అండ్ మీరు చూస్తున్నారు మోనికా పవన్ కుమార్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీరు టైటిల్ చూసి అర్థం చేసుకునే ఉంటారు, నా హెయిర్ గ్రోత్ గురించి అనమాట. నా హెయిర్ యాక్చువల్గా 2019 మే అంటే 2019 హాఫ్ తర్వాత ఇలా ఇక్కడ వరకు ఉండేదన్నమాట. మీకు ఇక్కడ ఒక పిక్ ఇన్సర్ట్ చేస్తాను అండ్ మీరు చూడాలనుకుంటే నా ఓల్డ్ వీడియోస్లో కూడా చూడొచ్చు దీన్ని. నా హెయిర్ అంతే ఉండేది. ఆ హెయిర్ 1.5 years స్పాన్లో ఇంత ఎలా గ్రో అయింది అని, నేను ఏం చేస్తే ఇలా గ్రో అయింది అని నేను మీకు ఈ వీడియోలో చెప్తానమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అండ్ ఒకవేళ మీ హెయిర్ ఎందుకు పెరగట్లేదని కానీ, పెరగాలంటే ఏం చేయాలని కానీ, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్లీ నేను మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి. అదేంటి అంటే హెయిర్ గ్రోత్ అనేది హెరిడిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీలో చాలా థిన్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, లేదా మీ పేరెంట్స్లో ఎవరికైనా థిన్ హెయిర్ ఉన్నా, లేకపోతే బట్టతలు ఉన్నా, మీకు ఆబ్వియస్లీ అది వస్తుంది అనుకున్నా లేదా వచ్చింది అనుకున్నా దాన్ని ఎవరు ఏం చేయలేరు. అది మనం తగ్గించలేము ఎలాంటి రెమెడీస్తో కానీ మెడిసిన్స్తో కానీ. మీకు అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉన్న ఒకటే చాయిస్ వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. మీకు ఇప్పుడు ఇంకో చాయిస్ లేకపోతే మీరు అదే చేసుకోవాల్సి వస్తుంది, అదే చేసుకోవాలి కూడా. అండ్ ఇది కాకుండా మీకు జనరల్లీ హెయిర్ ఉండి మధ్యలో ఊడిపోయింది, సన్నగా అయిపోయింది, మీ ఫ్యామిలీలో అందరికీ హెయిర్ బాగుంది కానీ మీకు ఇలా అవుతుంది ఎందుకు అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్సే మన ఎనిమీస్ అనమాట. ఫస్ట్లీ చెప్పాలంటే మీరు మంచి ఫుడ్ తీసుకున్నట్టయితే మీరు హెల్తీగా ఉంటారు, మీ హెయిర్ హెల్తీగా ఉంటుంది, మీ నెయిల్స్ హెల్తీగా ఉంటాయి, మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది, మీ గట్ హెల్తీగా ఉంటుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉంటుంది. మొత్తం మీద మీరు హెల్తీగా ఉండాలంటే మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆ ఫుడ్ తీసుకోవడం నేను స్టార్ట్ చేసింది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే. కాబట్టి నా హెయిర్ నార్మల్గా కన్నా డబుల్ స్పీడ్లో పెరిగింది అప్పుడు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీకు తెలుసో లేదో, అండ్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది, లేదు మగవాళ్ళకి లేదా చిన్నపిల్లలకి ఇది తెలియదు కాబట్టి చెప్తున్నాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తారు, కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోమంటారు. ఎందుకంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. అలా జరిగితే డెలివరీ అయిన టైంకి మీకు బ్లడ్ లాస్ ఎక్కువ అయిపోతే మేబీ సిజరీన్ చేయాల్సి రావచ్చు, లేదా ఇంకేదైనా కాంప్లికేషన్స్ వస్తాయని మిమ్మల్ని ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోమంటారు. అలా నేను చాలా ఐరన్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు నాకు లేని హ్యాబిట్. దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఐరన్ అనేది మీ హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. సో మీరు టాబ్లెట్ సప్లిమెంట్స్ గురించి ఆలోచించకండి, ఫుడ్లో దీన్ని ఎలా పెంచుకోవాలో నేను చెప్తాను. ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే మీకు ఎండు ద్రాక్ష, ఖర్జూరం, ఇంకా దానిమ్మకాయ, ఆప్రికాట్ అంటారు, ఇక్కడ చూపిస్తాను అది కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కానీ, పాలకూరలో కానీ, రెడ్ మీట్లో కానీ, ఇంకా చాలా ఫుడ్స్ ఉన్నాయి వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో. మీరు మీ ఫుడ్లో వీటిని యాడ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. కాబట్టి మీ హెయిర్ అనేది రాలడం తగ్గిపోతుంది, ఇంకా చెప్పాలంటే ఆగిపోతుంది. వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత డెలివరీ అయిన ఒక 4-5 months వరకు నాకు ఒక్క వెంట్రుక కూడా రాలేదు. ఎందుకంటే నేను సప్లిమెంట్స్లో ఉన్నాను కాబట్టి. వాటిని మానేసిన తర్వాత ఆబ్వియస్లీ పిల్లలు పుట్టిన ఒక 4-5 months తర్వాత మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. అప్పుడు నా హెయిర్ చాలా రాలిపోయింది. యాక్చువల్గా ఇది హాఫ్ హెయిరే అనమాట. ఇంకా బాగుండేది హెయిర్ అసలు డెలివరీ అయిన తర్వాత కూడా, కానీ అది చాలా రాలిపోయింది. బేబీ కేర్లో పడి ఫుడ్ సరిగ్గా, మీకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫుడ్లో, వీటన్నిటి వల్ల హెయిర్ అనేది చాలా రాలిపోయింది నాకు. లేకపోతే యాక్చువల్గా ఇంకా చాలా హెయిర్ ఉండేది. ఐరన్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నా కూడా చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఇంకా ఉంటుంది. అది ఎందుకు అంటే మీరు ఫుడ్లో తీసుకునే ఐరన్ కంటెంట్ అనేది మీ బాడీకి పట్టాలి, మీ బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే మీరు విటమిన్ సి ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఎందులో ఉంటుందంటే లెమన్లో ఉంటుంది, ఆరెంజ్లో ఉంటుంది, ఇంకా ఇలాంటి చాలా వాటిలో విటమిన్ సి అనేది మీకు దొరుకుతుంది. అండ్ సింపుల్గా కష్టపడకుండా రోజు ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లో లెమన్ కలుపుకొని తాగేయండి, మీకు కావాల్సిన విటమిన్ సి అనేది అందులోనే వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే హెయిర్ అనేది 80 to 85% కెరటిన్ అనే ఒక ప్రోటీన్తో ఉంటుంది అనమాట. అంటే హెయిరే ఒక ప్రోటీన్ అనమాట, దాని పేరు కెరటిన్. మీరు వినుంటారు కెరటిన్ ట్రీట్మెంట్ గురించి. హెయిర్ బాగా డల్ అయిపోయి బాగా రాలిపోతూ డ్యామేజ్ అయిపోయిందంటే మీకు కెరటిన్ ట్రీట్మెంట్ చేసుకునే చాయిస్ ఉంటుంది. ఇది 5,000 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది. అంటే ఆ ట్రీట్మెంట్లో ఏం లేదు, మీ హెయిర్లో కొంచెం
ప్రోటీన్ అబ్జర్వ్ అయ్యేటట్టు ఏదో చేస్తారనమాట. మీరు కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. లేదా ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, హెయిర్ అనేది ఆల్రెడీ ప్రోటీన్ కాబట్టి మీరు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఫస్ట్లీ. మొత్తం మీద మీకు ఏ ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషన్ అనేది మీ ఫుడ్లోనే ఉంటుంది. అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్లో మీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనే దానిలోనే ఉంటుంది అనమాట మోస్ట్లీ. సో నేను కూడా దాని గురించే చెప్తున్నాను ఈరోజు. జనరలీ హెయిర్ గ్రోత్ గురించి చాలా వీడియోస్ ఉంటాయి కానీ ఈ విషయాలు ఎక్కువగా ఎవరు కవర్ చేయరు, అందుకని నేను చెప్తున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా హెయిర్ మీరు చూసారు కాబట్టి నేను చెప్పేది నిజమని మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. అండ్ ప్రోటీన్ మీ బాడీకి కావాలంటే మీరు ప్రోటీన్ సోర్సెస్ ఉన్న ఫుడ్ తీసుకోండి. ప్రోటీన్ అనేది చికెన్ బ్రెస్ట్లో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది, సోయా చంక్స్లో ఉంటుంది, మీల్ మేకర్లో, ఇంకా మీరు తినే పప్పు ధాన్యాలు అన్నిట్లో ఉంటుంది. ప్రోటీన్ అనేది దొరకడం చాలా ఈజీ అనమాట. మిల్క్లో అండ్ డైరీ ప్రోడక్ట్స్లో అన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది. మీరు వెజిటేరియన్ సోర్సెస్లో కూడా మీకు చాలా ప్రోటీన్ దొరుకుతుంది. ప్రోటీన్ తీసుకుంటే మీ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. యాక్చువల్లీ అంతకుముందు నాకు అలవాటు లేదు కానీ ఆ తర్వాత నేర్చుకున్నాను. అదేంటంటే హెయిర్ రాలిపోతుందనే భయంతో. ఇది నేను నేర్చుకుంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కాదు, పాప పుట్టి 5-6 months తర్వాత హెయిర్ బాగా రాలిపోయింది, అప్పుడు నేర్చుకున్నాను ఇది. అదేంటంటే కరివేపాకు తినడం అనమాట. అంతకుముందు నాకు నచ్చేది కాదు, అంటే స్పెషల్లీ పచ్చి కరివేపాకు ఏం తినేదాన్ని కాదు. కూరల్లో లేకపోతే మీకు గోబీ మంచూరి తీసుకున్నా, ఇంకా ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్లో అయినా కూడా కరివేపాకు అనేది ఉంటుంది. ఆ కరివేపాకుని తినడం నేర్చుకున్నాను, అట్లీస్ట్ అలాగైనా. ఎందుకంటే కరివేపాకులో చాలా కాల్షియం ఉంటుంది. మీకు తెలుసో లేదో, పాల కన్నా నువ్వుల్లో, ఈ కరివేపాకులో, ఇలాంటి వాటిలో చాలా 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 కాల్షియం ఉంటుంది. ఇది మీ నెయిల్కి, హెయిర్స్కి చాలా మంచిదన్నమాట. సో కరివేపాకు తినడానికి ట్రై చేయండి. ఇది మంచి ప్రోటీన్ సోర్స్, కాల్షియం సోర్స్, అండ్ మీ బాడీకి ఉన్న మిగతా ప్రాబ్లమ్స్ని కూడా ఇది సాల్వ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇది వినే ఉంటారు, ఈ నెయిల్ ఎక్సర్సైజ్. ఇది నెయిల్ యోగా అనమాట. యాక్చువల్గా దీని పేరు బలయం అంటారు. ఇది చేయడం అలవాటు చేసుకోండి. మీరు ఖాళీగా ఉన్న టైంలో అట్లీస్ట్ రోజుకో 5 minutes 2 minutes అయినా పర్లేదు, ఇలా అంటూ ఉంటే ఈ నర్వ్స్ అనేవి మీ హెయిర్ ఫాలికల్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా అనడం వల్ల మీ హెయిర్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఏంటంటే మీ హెయిర్లో మీ హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీ హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా ఈజీ పద్ధతి ఒకటి చెప్తాను. అదేంటంటే మీరు రోజు హెడ్ స్టాండ్ చేయాలి. ఇలా నేను రోజు చేస్తాను దీన్ని, ఆ తర్వాత నా హెయిర్ ఫాల్ అనేది తగ్గింది అని నేను చెప్తానని మాత్రం అనుకోకండి, నాకు అంత సీన్ లేదు, జస్ట్ ఊరికే అన్నాను అంతే. మీరు బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలంటే మంచి హెయిర్ ఆయిల్తో హెయిర్ మసాజ్ చేసుకోండి వీక్లీ 2 times. ఒక 10 minutes మీరు హెయిర్ మసాజ్ చేస్తే మీ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అండ్ ఇందాక నేను వేసిన వర్స్ జోక్ మీకు నచ్చకపోతే ఐఎమ్ సారీ, ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, హెల్దీ ఫుడ్ తీసుకోండి, బాగా వాటర్ తీసుకోండి. ఇలా చేస్తూ ఉంటే మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, హెయిర్ అనేది గ్రో అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఇలా చేసి కూడా మీకు హెయిర్ వర్కౌట్ అవ్వలేదంటే మీరు ఒక ట్రైకాలజిస్ట్ అంటే హెయిర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. వాళ్ళు మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ మీ బాడీలో ఏదైనా డెఫిషియన్సీ ఉన్నట్టయితే సప్లిమెంట్స్ ఇస్తారు. అండ్ మోరోవర్ ఇంకో మాట నేను చెప్పాల్సింది, నేను పారాషూట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తాను. అండ్ హెడ్ అండ్ షోల్డర్స్లో యాంటీ డాండ్రఫ్ షాంపూలోనే యాంటీ హెయిర్ ఫాల్ వర్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని యూస్ చేస్తాను. ఆ షాంపూ నాకు చాలా బాగా సూట్ అయింది. అండ్ మొత్తం మీద నేను వాడే హెయిర్ ప్రోడక్ట్స్ అంటే నేను ఏ హెయిర్ ప్యాక్స్ కానీ ఇంకేది కానీ చేయను, నాకు అంత పేషెన్స్ లేదు. మా పాపతో నాకు అంత టైం అస్సలే లేదు, ఇవేవి చేయాల్సిన అవసరం లేదు. మీ ఫుడ్ హ్యాబిట్స్ని, మీ హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసి ఎక్సర్సైజ్ చేస్తూ లైఫ్లో యాక్టివ్గా ఉంటూ మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీ హెల్త్ కానీ మీ హెయిర్ కానీ బాగుంటాయి. మొత్తం మీద అదనమాట వీడియో. అండ్ వీడియో చాలా పెద్దదైపోయిందని నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ సో సారీ ఫర్ దిస్ లెంత్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట కొట్టేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అండ్ ఇంకో విషయం, మీకు ఎలాంటి వీడియోస్ చూడాలని ఉంది, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలనుకున్నా ఫ్రీగా కమెంట్స్లో చెప్పండి. లేకపోతే నాతో ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టా ఐడి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇలాంటివైనా మీరు చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పినట్టయితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.